రంగారెడ్డి జిల్లా మడుగుల మండలం ఇర్విన్ గ్రామంలోని ప్రతాప్ నగర్ కాలనీ వాసులు తాగునీటి కోసం గోసపడుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మిషన్ భగీరథ ద్వారా వచ్చే నీరు పూర్తిగా నిలిచిపోయిందని కాలనీ వాసులు ఆరోపిస్తున్నారు. సంవత్సర కాలంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామన్న కాలనీ వాసులు సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చిన అధికారుల నుంచి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో చివరికి ఖాళీ బిందెలతో రోడ్డెక్కి నిరసనకు దిగారు. నీటి కోసం రోజు కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానిక మహిళలు డిమాండ్ చేశారు. కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి మిషన్ భగీరథ నీటి సరఫరా పునరుద్ధరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. మా గల్లీ దగ్గర మిషన్ భగీరథ టాంకీ ఉంది. ఆ టాంకీలకు నీళ్లు వస్తలేవు. సంవత్సరం అవుతుంది, ఇంతవరకు చుక్క నీళ్లు లేవు. ఇండ్లకు నీళ్లు వస్తలేవు. కొట్టుకొని సత్యకాలం ఉంది. ఆయన చెప్తే మరి ఏంది ఆయనది నాకు అర్థమవుతలేదు. ఇక్కడ నీళ్ళు లేకుండా గాడిలో కాస్తున్నాం. రూపాయలు